హాయ్ హలో నమస్తే వనక్కం వెల్కమ్ అదాం. నేను మీ క్రికెట్ ఫ్యాన్ గర్ల్. అమ్మయ్యా, వీకెండ్ వచ్చేసింది, ఇంకా చిల్లవ్వడమే అని ఎంతమంది అనుకుంటూ ఉంటారు. మన క్రికెటర్స్ కూడా అలానే అనిపిస్తూ ఉంటుందంట. కఠినమైన వ్యాయామాలు, తీరికలేని మ్యాచ్లు, వాణిజ్య ప్రకటనలు, నిరంతర ప్రయాణాలు, ప్రతి క్రికెటర్ జీవితం దాదాపు ఇలానే ఉంటుంది. కుటుంబంతో సరదాగా బయటకు వెళ్దామంటే ఎక్కడ అభిమానులు చూస్తారనే టెన్షన్ ఒకటి. అందుకే ఎప్పుడు బిజీగా ఉండే మన టాప్ క్రికెటర్లు కాస్త ఖాళీ దొరికినా తమకి నచ్చిన ప్రదేశాలకు పయనమవుతుంటారు. కింగ్ కోహ్లీ నుంచి హిట్ మ్యాన్ రోహిత్ వరకు నచ్చిన ప్రదేశాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. టీమిండియా కెప్టెన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ స్పెయిన్ రాజధాని అయిన మ్యాడ్రిడ్ని ఇష్టపడుతుంటారు. క్రికెట్ తర్వాత రోహిత్ శర్మ అభిమానించే ఆట ఫుట్బాల్. గతంలో ఒకసారి రోహిత్ లాలిగా ఫుట్బాల్ లీగ్లో భాగంగా రియల్ మ్యాడ్రిడ్ బార్సిలోనా మధ్య జరిగిన మ్యాచ్ను కుటుంబంతో కలిసి వీక్షించారు. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కాస్త ఖాళీ దొరికిన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తుంటారు. భార్య పిల్లలతో కలిసి న్యూజిలాండ్లోని క్వీన్స్లాండ్కు కానీ స్పెయిన్లోని బార్సిలోనాకి కానీ వెళ్ళిపోతుంటారు. లాక్డౌన్ సమయంలో భారతీయ క్రికెటర్లలో పాల్గొన్న ఓ ఇన్స్టాగ్రామ్ లైవ్ సెషన్స్లో కోహ్లీ విషయాన్ని స్వయంగా చెప్పారు. ఇక మన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ విపరీతంగా నచ్చే ప్రదేశం ముస్కోరి. ఉత్తరాఖండ్లోని ఈ ప్రసిద్ధ పర్యాటక ప్రదేశానికి తన కుటుంబంతో కలిసి తరచుగా వెళ్తాడు మన టెండూల్కర్. హిల్ స్టేషన్తో పాటు బీచ్లు కూడా ఇష్టపడే సచిన్కు గోవా అన్న మొక్కువే. టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ సమయం దొరికిందంటే చాలు గ్రీస్ లేదా స్పెయిన్కు వెళ్ళడానికి ఇష్టపడతారు. ఇంకా హార్దిక్ పాండ్యా హార్ట్ హిట్టింగ్ ఇండియన్ ఆల్రౌండర్, లండన్ను ఇష్టపడుతుంటారు. ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ ఘోర పరాభవం, భార్య నటాషా విడాకులు తీసుకున్నాడనే కథనాల తర్వాత కూడా T20 ప్రపంచ కప్ 2024లో ఆడేందుకు డైరెక్ట్గా యూఎస్ వెళ్లకుండా లండన్కు వెళ్ళాడితడు. అక్కడ కాస్త విశ్రాంతి తీసుకుని అమెరికాకు వెళ్ళి భారత జట్టులో కలిశాడు. శిఖర్ ధావన్ తన జీవితంలో ఎక్కువ భాగం ఆస్ట్రేలియా గడపడం వల్ల ఆ దేశం అతడికి ఇష్టమైన హాలిడే స్పాట్గా ఉండిపోయిందట. 2018లో ఓ సోషల్ ట్రావెల్ ప్లాట్ఫామ్తో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపాడతను. ఇక మన బూమ్ బూమ్ బుమ్రా, తనకు కూడా విరాట్ కోహ్లీ లాగా న్యూజిలాండ్ అంటేనే ఇష్టం. T20 ప్రపంచ కప్లో బంతులతో నిప్పులు చెరిగి భారత్ వరల్డ్ కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు మన జస్ప్రీత్ బుమ్రా. ఇక సూర్యకుమార్ యాదవ్ T20 ప్రపంచ కప్ 2024లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగించడంలో ముఖ్య పాత్ర పోషించిన సూర్యకుమార్ యాదవ్కు గ్రీస్ అంటే చాలా ఇష్టం. మీకు కూడా వీళ్ళకిలాగా ఏదో ఫేవరెట్ స్పాట్ ఉండే ఉంటుంది కదా. అయితే వీకెండ్స్ అప్పుడు మీ సెలవు టైంలో చిల్ అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలానే షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్.